తను బయటికి నోరు తెరిచి ఎవరికి ఏమీ చెప్పకపోవచ్చు. కానీ తన డైరీకి అన్నీ తెలుసు. తనకి కావలసింది ప్రశంసలు కాదు, ప్రస్తుతానికి తన మనసులోని బాధను చెప్పుకునే ఒక సేఫ్ స్పేస్. టెంపరరీగా తనకు ఆ సేఫ్ స్పేస్ తన డైరీ అయింది. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు తన డైరీలోని ఖాళీ పేజీని ఓపెన్ చేస్తుంది. అందులో తను ఎవరికి చెప్పుకోలేని చెప్పనటువంటి ఎమోషన్స్ని అందులో రాస్తూ ఉంటుంది. తను బయటికి నవ్వే నవ్వు అది నిజమైన నవ్వు కాదని, తను బయటికి ఎంతో స్ట్రాంగ్గా ఉండడానికి తను ఎంత అలసిపోతుందో అని, తనని నిజంగా ఐఎమ్ ఫైన్ అని చెప్పినప్పుడు తనకి రియల్గా ఆర్ యూ ఓకే అని తనని ఎవరైనా అడిగితే బాగుండు అనే కోరికని కూడా తన అందులో రాసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి తన వాయిస్ ఆ డైరీనే అవుతుంది. తను తన చుట్టూ ఉన్న వారి కోసం ఎంతో చేసింది, బదులుగా తను తిరిగి సహాయం అడగడం లేదు. తనని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు, తన బాధని నిజంగా మనస్ఫూర్తిగా వినేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని మాత్రమే అనుకుంటుంది. తన గురించి తన చుట్టూ ఉన్న వారందరికన్నా ఆ డైరీకి మాత్రమే తెలుసు తను రియల్గా ఏంటో అని. మీ చుట్టూ ఎవరైనా మహిళలు సైలెంట్గా తన బాధని డైరీలో నోట్ చేసుకునేవారు కనుక ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా ఎమోషనల్గా లో అయినప్పుడు హార్ట్ఫుల్గా వినే ఒక మనసు కావాలనుకుంటే ఇప్పుడే మీరు మగువా కంఫర్ట్ అనే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నాకు జాయిన్ అని కమెంట్ చేయండి లేదా డిఎం చేయండి. నేను మీకు డైరెక్ట్గా లింక్ని సెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో తనని నిజంగా ఎవరైనా తన ఎమోషనల్ పెయిన్ని నోటీస్ చేశారా లేదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను.